జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎవ్వల నోటిన్నా తడీపార్ 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 అనే మాట చెవుల చేరుతున్నది. అసలు ఈ తడీపార్ అంటే ఏంది? ఇప్పుడు ఈ తడీపార్ తాన్లాట ఎందుకు అంటే తడీపార్ కు జూబ్లీహిల్స్ ఎన్నికలకు లింక్ ఉన్నది కాబట్టి. తడీపార్ అంటే నగర బహిష్కరణ అని అర్థం. మరి ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తడీపార్ అయ్యిండు. అంటే అచ్చోసిన ఆంబోత్తిరిగా పట్నంలో ఇష్టారాజ్యం చేస్తే 1980లోనే చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు నగరం నుంచి బహిష్కరణ చేసిండ్రు. మరి అంతగానే ఏం చేసిండంటే అల్లర్లు, హత్యలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు చేసేదట. అట్లా ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళని ఇంటికి పోయి మరి కొట్టొచ్చేటోడట. అట్లా ఓ కానిస్టేబుల్ ఇంటి మీదనే దాడి చేసిండంటే చిన్న శ్రీశైలం యాదవ్ ఎంత మంచోడో అర్థం చేసుకోండి. సినిమా పరిశ్రమలో ఉన్నోళ్ళను బ్లాక్ మెయిల్ చేసేదట. సొంత కోడలు ముఖం మీద ఇస్త్రీ పెట్టబెట్టి కాల్చిందట. అంతెందుకు మొన్న జీవిడ్చిన మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలా తనను కూడా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిండట. అందుకే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్టులు, తడీపార్లు, కేసులు చాలా చరిత్ర ఉన్నదట శ్రీశైలం యాదవ్ కు. అంతేకాదు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అరెస్ట్ అయిందట, నగర బహిష్కరణ అయిందట. అంటే చాలా గొప్ప పనులే చేసిండు అన్నట్టు. అందుకే తడీపార్ అనే ముచ్చట గురించి ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారట. ఎక్కడ నలుగురు కలిసి మాట్లాడుకున్నా తడీపార్ ముచ్చటనేనట. మరి అంతటి ఘన చరిత్ర కలిగిన శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కు జనం ఎంతగానో ఓట్లేస్తారనేది ముందు ముందు చూడాలి.